వాళ్ళని వెనకాల ఉండలేరు. హ్మ్. వాళ్ళు వెనకాల ఉండేట్టయితే వాళ్ళిద్దరు శిరోగ వైపు నుంచి కనీసం ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ పోటీ చేసి గెలవమనండి. నేను ఛాలెంజ్ చేస్తాను. వాళ్ళిద్దరికి అంత సీన్ లేదు. సాధారణంగా ఒక ఊరు పెద్దలాంటోడు. ఊర్లో సర్పంచ్ కాకుండా పెద్దరికంగా ఒకళ్ళకి తరతరాల గౌరవం వస్తుంటుంది. అట్లాంటిది కుల గౌరవం పొందేటువంటి వాళ్ళు. వాళ్ళు అసలు లెటర్ రాయడమే దండగ. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. జోరేగలాగా జోగయ్యాను, ముద్రగాడు ఏదో అద్భుతం చేస్తాడు అన్నట్టు అనవసరం వాళ్ళని. పవన్ కళ్యాణ్ సొంత ఎజెండాతోనే పోవాలన్నట్టు. సొంత ఎజెండా భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తే ఒకటి బాగుండేది, లేదు సొంత ఎజెండాతో వెళ్ళినా బాగానే ఉండేది. కాకపోతే అతనిలోని ఆత్మన్యూనతాభావం ఏదైతే 2019లో తనే 2 చోట్ల ఓడిపోవడంతో ఒక ఆత్మన్యూనతాభావం వచ్చింది. ఆత్మన్యూనతాభావాన్ని అతని ఆత్మన్యూనతాభావాన్ని అంటే సైకలాజికల్గా అతనిలో ఉన్నటువంటి ఆత్మన్యూనతాభావం ఎదుటి వాళ్ళ పట్ల అసూయగా ప్రబలిపోయింది. అది అదేంది నాతో పాటే పార్టీ పెట్టినటువంటి జగన్ వచ్చేనేమో ఏకంగా ముఖ్యమంత్రి 151 సీట్లు సాధించి నేనేమో నా సొంత రెండిట్లోనే ఓడిపోయాను అనేటువంటి ఒక అసంతృప్తి పెరిగిపోయింది. ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన మంచి తెలివైనటువంటి వాడు, చాణక్యం అనేది అదే. ఎదుటివాడితో మాట్లాడి వాళ్ళ బలహీనతని క్యాష్ చేసుకుంటాడు ఆయన. పవన్ కళ్యాణ్ బలహీనత ఏంటంటే జగన్. జగన్ అనేటువంటి ఫోటో చూసినా, జగన్ అనే పేరు విన్నా పవన్లో వైబ్రేషన్ వస్తుంది, కసిరేగిపోద్ది, అసహ్యం వేసేస్తుంది, కోపం వచ్చేస్తుంది. వాళ్ళు నాకంటే నేనేం